నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో తవా పన్నీర్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఆల్ ఇన్ వన్గా ఇలా మనం తవా పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే అటు రైస్లోకైనా లేదా చపాతీలోకైనా, ఈవెన్ స్టార్టర్గా తినడానికైనా ది బెస్ట్ అని చెప్పొచ్చు. అంతేకాదు క్విక్గా లంచ్ కానీ లేదా డిన్నర్ కానీ ప్రిపేర్ చేయాలంటే అటు రైస్లోకి ఇటు చపాతీలోకి సూట్ అయ్యేలా ఇలా తవా పన్నీర్ని చేసుకొని కమ్మగా తినేయచ్చు. మరి ఎంత తిన్నా బోర్ కొట్టని తవా పన్నీర్ని ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1/3 కప్ వరకు పెరుగుని తీసుకుందాం. అంటే పావు కప్పుకు కొంచెం ఎక్కువ పెరుగుని తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని, ఒక పావు టీ స్పూన్ ఉప్పుని, అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆశీర్వాద్ గరం మసాలా పొడిని తీసుకుందాం. ఆశీర్వాద్ ఇప్పుడు మసాలా పొడిని లాంచ్ చేశారండి. అంటే రసం పొడి, సాంబార్ పొడి, చోలే మసాలా, గరం మసాలా ఇలా కొన్ని మసాలా పొడిని లాంచ్ చేశారు. ఇలా 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకున్నాక ఒక 2 టీ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీరాకుని తీసుకొని బాగా కలపండి. ఇలా మనం ముందుగానే పెరుగులో ఈ మసాలాస్ వేసి కలపడం వలన ఇవన్నీ కూడా ఇలా చక్కగా పేస్ట్లా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోకి 200 గ్రాముల పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసి తీసుకొని బాగా కలపండి. ఇలా మనం ముందుగా పన్నీర్ని మ్యారినేట్ చేయడం వలన పన్నీర్కి ఉప్పు, కారం, మసాలాలు అనేవి బాగా పడతాయి. ఇలా బాగా కలిపాక ఒక 10-15 నిమిషాల పాటు పన్నీర్ని బాగా నాననిద్దాం. 15 నిమిషాల తర్వాత తవా పన్నీర్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను తవాని యూజ్ చేస్తున్నాను. ఇంట్లో తవా లేకపోతే ఇదే ప్రాసెస్ని మీరు ప్యాన్లో ప్రిపేర్ చేయండి. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయను మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 1 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది కూడా ఇలా లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోనే 1 కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన 1 టమాటాను తీసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇలా మనం కలుపుతూ ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసామనుకోండి, టమాటా సాఫ్ట్గా అయిపోయి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చూడండి, ఇదంతా కూడా ఇలా బాగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ వదులుతున్నప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని, అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడా అంటే మనం ముందుగా సాల్ట్ తీసుకున్నాం కదా, సో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మిగతా సాల్ట్ని యాడ్ చేయండి. అలాగే మరో పావు టీ స్పూన్ ఆశీర్వాద్ గరం మసాలా పొడిని తీసుకోండి. ఇలా మనం 2 వేరియేషన్స్లో మసాలాలను కొంచెం వేయడం వలన టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వీటిని బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టిన పన్నీర్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. అయితే మనం ఇందాక హై ఫ్లేమ్లో ఫ్రై చేసాం కదా, ఇప్పుడు మాత్రం మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి మధ్యలో కలుపుతూ పన్నీర్ని బాగా ఫ్రై చేయండి. ఇలా మెయిన్గా మనం ఈ తవా పన్నీర్ని ఇలా ఇనుప పెనంపై చేయడం వలన టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఇలా మధ్యలో టర్న్ చేస్తూ ఈ మసాలాలు అనేవి ఏవి కూడా మాడిపోకుండా ఒక 5-6 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. 5-6 నిమిషాలు అయ్యేసరికి పన్నీర్ కూడా సాఫ్ట్గా అయి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి, ఇలా పన్నీర్ బాగా ఉడికి కొంచెం సాఫ్ట్ అయ్యాక చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ కసూరి మేతిని కాస్త నలిపివేయండి. కసూరి మేతి ఫ్లేవర్ కూడా ఈ తవా పన్నీర్లో చాలా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే కసూరి మేతి ప్లేస్లో చివరిగా కొంచెం కొత్తిమీరాకు తీసుకొని కూడా చేయొచ్చు. ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. మీరు కూడా ఈ ప్రాసెస్తో తవా పన్నీర్ని ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ కూడా లైక్ చేస్తారు. ఈ మసాలాస్తో చేసిన ఏ వంట రుచినైనా కమ్మగా పెంచి కడుపు నిండా తినేలా చేస్తుంది. అలాగే ఈ మసాలాస్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ తవా పన్నీర్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.